నన్ను కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు యాక్చువల్గా సాగర్. నాకు ఆర్కే అడిగిన క్యారెక్టర్తో ఆర్కే నాకు రెస్పెక్ట్ తెచ్చిన క్యారెక్టర్. దానికి ఫస్ట్ ఆర్కే సాగర్తో నేను ఇండస్ట్రీలో కట్టిన అవుతున్నాను. మై హార్ట్ఫుల్ వర్డ్స్. నేను కాకి చొక్క వేసుకున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి బికాస్ ఒక్కొక్క స్టేజ్లో డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటాయి. కానిస్టేబుల్ ఛాలెంజెస్, ఏఎస్ఐ ఎస్ఐ గారు ఛాలెంజెస్, సి గారు ఛాలెంజెస్, ఏసీపీ లెవెల్లో ఛాలెంజెస్, డీజీ లెవెల్లో, ఐజీ లెవెల్లో ఛాలెంజెస్. ఇవన్నీ అందరూ ఛాలెంజెస్ ఫుల్ఫిల్ చేయాల్సింది. ఫుల్ఫిల్ చేస్తేనే సొసైటీ ఇంత ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. లేకపోతే మీరంటూ లేకపోతే సొసైటీలో ఉండేది కాదు. సో నేను ఇక్కడికి రావడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో డ్యూటీ మీరు చేస్తాను, నేను రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది వీళ్ళు ఎలా చేస్తారు ఇంత కష్టాలు మేము రీటేక్స్ చేస్తుంటాం. మేము బాడీ లాంగ్వేజ్ చూసి ఇన్స్పైర్ అవుతాం. మీరు రియల్గా చేసిన కేసులను చూసి ఇన్స్పైర్ అవుతాం. రియల్గా ఫైట్స్ మేము ఇన్స్పైర్ అవుతాం. సో ప్రతిదీ మేము మా యాక్టర్స్ ఇన్స్పైర్ అయ్యేది మీ రియల్ లైఫ్లో వచ్చాం, రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చాం. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ మై ఫ్రెండ్ కుమార్ అండ్ దాసరి గారు, రమేష్ గారు. దిస్ ఆపర్చునిటీ మీతో నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. అనిల్ కూడా ఉన్నారు. మిమ్మల్ని అడుగుదాం, మేము స్టార్ట్ అవుతాం క్వశ్చన్స్. మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. అయినా కూడా డ్యూటీగా పద్ధతిని తీసుకొని చేస్తూ వస్తున్నాం. అంటే మీ హైయర్ అఫీషియల్స్ అంటే సపోర్ట్ అంతా బాగుంటుంది కదా? అంటే సపోజ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ హైయర్ అఫీషియల్ దగ్గరికి వెళ్తే అది తీర్చడానికి వాళ్ళు విల్లింగ్గా సపోర్ట్ చేస్తారన్న. మీకు పిల్లలు ఉన్నారా? మీకు ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు అంటే డ్యూటీ రెగ్యులర్ డ్యూటీ కాదు, 24/7 మీకు ఒక టైం అంటూ ఉంటుంది స్పెసిఫిక్గా. నాకు తెలిసి ఫ్యామిలీకి టైం ఇవ్వడం అనేది కొంచెం తక్కువ. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. మ్యాక్సిమం వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కూడా మా డ్యూటీ పర్పస్ ఏంటో తెలుసుకొని మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా చేయగలుగుతున్నాం. మంచి పొజిషన్ అనుకున్న రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 6 మెంబర్స్ ఆడపిల్లలు. అయితే మా నాన్న అక్కడిని చదువుకోలేదు. ఏంటంటే వాళ్ళందరినీ రెగ్యులర్ చదివించేసి ఆఫ్ చేస్తున్నాను. నన్ను మాత్రం మా అక్కలు మా నాన్నతో కొట్లాడి ఖచ్చితంగా చదవాలి, ఎవరో ఒకరు జాబ్ చేయాలి అలా చెప్పేసి అడిగి మరి వచ్చి ఒక 1 year యాక్చువల్లీ నేను బ్యాంక్ ఆఫీస్ తోటి ఏదో ఒకటి జాబ్ అయితే ఉండాలి తప్పనిసరి. అని అప్పుడు వచ్చి రాసిన స్టేట్మెంట్ అది బయట చూస్తాం కదా, పోలీస్ అంటే అమ్మ అని భయం. రెస్పెక్టబుల్ జాబ్ అంటే సొసైటీ మొత్తం ఎవరు చెప్పినా సరే రెస్పెక్ట్ ఉన్న జాబ్ అంటే హెల్ప్ చేయాలన్నా ఏదంటే ఇంకేదన్నా మాటల సహాయం కావచ్చు, ఏదైనా కానీ యూనిఫామ్ లో ఉండి చేస్తే ఒకలా ఉంటుంది, బయట ఉండి చేస్తే ఒకలా ఉంటుంది. సో అంటే ఇది ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతుంది. నా పేరు రమేష్. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన చాలా స్ట్రగుల్ అయ్యింది. యాక్చువల్గా మా ఫ్యామిలీ కూడా చదివించడానికి ఒకనొక టైంలో ఏం లేని సిచ్యువేషన్ నుండి వచ్చాము. మళ్ళీ ఇంకోటి మేము జాబ్ సంపాదించినప్పుడు కూడా చిన్న ఏజ్. ఇప్పుడు కూడా నన్ను చూస్తే నేను ఇప్పుడు యూనిఫామ్లో ఉన్నా కాబట్టి నన్ను ఒక గంభీరంలో అందరు గుర్తుపడతారు, కానీ
బయట సొసైటీకి వెళ్తే నేను మఫ్టీలో ఉంటే నన్ను ఎవరు పోలీసులు రికగ్నైజ్ చేయరు, ఎందుకంటే చిన్న పిల్లవాడు అనే ఫీలింగ్ లోనే ఉంటుంది. అందుకే మీరు అన్నట్టు క్యారీ చేస్తారు. సివిల్ లో ఉన్న కూడా పోలీస్ కావడం అంటే సంథింగ్ మన ఐడెంటిటీ ఉండాలి. అండ్ ఆల్సో వెరీ నైస్ బాడీ ఫిట్ బాగా మజిల్ని బాగా పంప్ చేస్తుంటున్నారు. వెరీ హ్యాండ్సమ్. యాక్చువల్గా నేను ఆల్ ఇండియా నేషనల్ ప్లేయర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైన్ అయ్యాను. నా ఫీల్డ్ యాక్చువల్గా అటు స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచే ఉండే. ఇక కానీ ఒకనొక టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అంటే అనుకోలేదు, కాకపోతే వన్స్ అనే టైం ఒక సిచ్యువేషన్ నన్ను ఈ సైడ్ మళ్ళీలా చేసింది. అది కూడా నేను ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకున్నాను సార్. ఒకటి ఫస్ట్ అంతకుముందు మనం ఏదైనా సపోజ్ సొసైటీలో ఏదైనా చేద్దామన్నా కానీ, ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నా కానీ మనల్ని ఎవరు పట్టించుకోరు. సొసైటీలో ఎవరికి ఏది చెప్పినా, ఒక సామాన్య పౌరుడు ఏది చెప్పినా పట్టించుకోరు సార్. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక మనల్ని వేరే వాళ్ళు రికగ్నైజ్ చేయకపోయినా, ఇన్ కేసు యూనిఫామ్ లేకపోయినా కూడా నేను పోలీస్ అనే మాట ఒక చెప్పితే సరిపోతుంది సార్. ఆ పోలీస్ అనే మాట చెప్పి మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఏదైనా చెప్పినా కూడా సొసైటీ మనల్ని మన మాట రికగ్నైజ్ చేస్తుంది సార్. అది నేను యూనిఫామ్ వేసినాక, అది అంతకుముందు కూడా తెలుసు సార్, కానీ యూనిఫామ్ వేసినాక ఇంకా చాలా రెస్పెక్టబుల్గా అనిపించింది సార్. ఎవరికైనా నేను హెల్ప్ అయినా కానీ చేయొచ్చు సార్, చేసినాం సార్. ఇంకొకటి సార్, మా సిచ్యువేషన్లో ఒకనొక సిచ్యువేషన్లో ఫ్యామిలీకి మీరు అన్నట్టు టైం ఎక్కువ ఇవ్వలేము సార్. ఫ్యామిలీకి అయితే టైం ఇవ్వలేము, ఎందుకంటే అనుకోని సిచ్యువేషన్లో వెళ్ళిపోతున్నాం. మనం ఫ్యామిలీలో ఏదైనా పని ఉందని చెప్పి వెళ్తుంటాము, కానీ సడన్ సిచ్యువేషన్లో డ్యూటీ ఉన్నదని ఫోన్ వస్తుంది సార్. ఇక దానికి ఏం చేయలేము సార్. ఆ పనులు అన్ని పోస్ట్ పోన్ చేసేయాలి, వచ్చి మళ్ళీ డ్యూటీ చేయాల్సిందే సార్. అలాంటివి కూడా అంటే పోలీస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు పే చేసే సిచ్యువేషన్ సార్. ఇన్ కేస్ మీరు అన్నట్టు కానిస్టేబుల్ నుండి డీజీపీ సార్ వరకు ప్రతి ఒక్కరు కూడా అలాంటిది సార్. ఫ్యామిలీకి అయితే టైం కేటాయించాలి. వాళ్ళకి గర్వంగా ఉంటుంది, ఆ గర్వానికి తగినట్టు బాధ కూడా వాళ్ళు కొన్ని అంచుకోవాల్సి ఉంటుంది పక్కన ఉంటారు కాబట్టి. సో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మేము అనుకుంటాము ఫ్యామిలీతోనే ఉండాలని అనుకుంటాము. అనుకునే టైంలో ఫోన్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇన్ కేసు మాకు సడన్ గా డ్యూటీ పడ్డది అంటే అక్కడ ఏదో ఇబ్బంది ఉన్నదనే సిచ్యువేషన్ మాకు అర్థమై ఉంటుంది. సో ఆ ఇబ్బంది మా ఫ్యామిలీకి మేము టైం కేటాయించే టైం కన్నా సొసైటీకి ఇచ్చే టైమే మాకు చాలా ఇంపార్టెంట్ అది. సో పార్టీలో జాయిన్ అయిన రోజే తెలియకుండా ఒంటి మీద యూనిఫామ్ పడిన రోజే మీ గురించి ఆలోచన మర్చిపోతారని నా ఉద్దేశం. ఎస్ సార్. ఐ థింక్ ఎందుకంటే నేను చాలా మంది ఆఫీసర్స్ కలిసాను. సేమ్ లైక్ అంటే ఏ స్టేజ్ అయినా సరే, ఎస్ఐ అయినా సిఐ అయినా ఏ స్టేజ్ అయినా సరే, వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ పడిన వాళ్ళు సర్వీస్ ఓరియంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ నడుచుకుంటారు. ఫస్ట్ సొసైటీ, ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ, ఆఫ్టర్ దట్ యూ. దీనికి ఒక రీజన్ ఉంది సార్. ఒకసారి మేము సెలెక్ట్ అయినాక మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అడుగుపెట్టిన ఫస్ట్ రోజు నుంచే మమ్మల్ని మా ట్రైనర్స్ అదే రకంగా మమ్మల్ని కంటిన్యూ చేయిస్తారు సార్. అంటే మాకు ట్రైన్ చేయించడమే మాకు ఒక 1 year లేదా 9 months పీరియడ్ ఉంటుంది సార్. ఆ పీరియడ్ లో మీరు అన్న విధంగానే మమ్మల్ని మోల్డ్ చేసేస్తారు సార్. సో అప్పటి నుంచి మాకు అది అలవాటు అయిపోతుంది. ఇక బయటకు వచ్చినాక కంప్లీట్ మేము ఒక పోలీస్ మ్యాన్ లాగా మీరు అన్న విధంగానే తెలియకుండానే అట్లా మారిపోతుంటాం. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. షేర్ చేసుకుంటాను. when I am doing arcane character 2009 వరకు చేశాను. గుర్తుందని నేను ఒకరోజు యూనిఫామ్ తెచ్చారు. ఫస్ట్ యూనిఫామ్ తెచ్చి కాస్ట్యూమ్ లో పెట్టారు. అప్పుడు మన జాబ్స్ మన మౌడ్ అయిపోయింది. నేనే అలా ఫీల్ అవుతాయి. ఇయర్స్ టుగెదర్ మీరు సర్వీస్ చేస్తుంటే మీకు ఎంత ధైర్యం అంటే ఆ యూనిఫామ్ వేసుకున్న ధైర్యం లోపల చాలా పెట్టారు. ఎవడైనా సరే అవుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుందా నా అనుకుంటున్నాను. అండ్ దాని సస్పెన్షన్ వచ్చింది ఎపిసోడ్ ఉంటుంది. అది తీసేసి అంటే యూనిఫామ్ వదిలేసారు ఆ సస్పెన్షన్. అది వదిలేసినప్పుడు నేను ఒక 1 week to 10 days నేను యూనిఫామ్ వేసుకోకూడదు. అలాగే నేను చాలా అప్సెట్ అయ్యాను. యూనిఫామ్ లేకుండా ఏదో కనబడుతున్నాయి వాళ్ళు ఏం లేదు. అలాంటిది చిన్న అంటే అఫ్కోర్స్ మీకు అలాంటి ఏమున్నాయంటే మీరు తప్పు ఉండొచ్చు, లేకపోతే అవతల తప్పు ఉండొచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్స్ రకరకాల జరుగుతుంటాయి ఇష్యూస్. అలాంటి సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ పనిష్మెంట్ ఎలా ఉంటుంది కదా. అక్కడ టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా తన లైఫ్ మొత్తం పోలీస్ ఆఫీసర్ గానే ఊహించుకుంటాడు సార్. ఒక్కసారి తన మీద యూనిఫామ్ లేదు అనే ఫీలింగ్ ఇక తను
ఇక తనకు లైఫే లేదనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వితౌట్ యూనిఫామ్ వీ క్యాట్ ఇమాజిన్ అవర్ సెల్ఫ్, అంతే సార్. అది మాకు చాలా బాగా అంటే ఊపిరి ఎస్ సార్. ఊపిరి మీరు అన్నట్టే సార్, ఈ యూనిఫామ్ ఒక్కసారి పైన పడితే ఆటోమేటిక్ గా ఛాతీ నిలబడుతుంది సార్. ఫీల్ ప్రౌడ్. బాడీ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ మారిపోతుంది. థ్యాంక్ యూ కాదన సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఇక్కడే సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2018 బ్యాచ్ పార్షియల్లో కూడా వేసాను. అండ్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ 20 మళ్ళీ RSI. సో నా కాన్స్టేబుల్ చేసే సిచ్యువేషన్స్ ప్రతి స్ట్రగుల్ అనేది కొంచెం చాలా వరకు అయింది. చేసిన 1.5 year కావచ్చు. ఆ స్ట్రగుల్ అనేది నాకు పూర్తిగా తెలుసు. అయితే ఇక్కడ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా అది ఎందుకు జరుగుతుంది అనే విషయంలో కూడా కొంచెం అవగాహన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్ ఎవరు కూర్చున్నవాడు అంటే డ్యూటీస్ కంపల్సరీ డ్యూటీస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పంపిస్తాము. నేను అంటే నన్ను డ్యూటీగా పంపించినప్పుడు నేను కూడా అనుకున్నాను, ఎప్పుడు నాకే వస్తుంది డ్యూటీ, ఎందుకు ఇబ్బంది పడుతున్నా, ఏదో సిచ్యువేషన్ లో కంపల్సరీ డ్యూటీ చేస్తాం కాబట్టి. నాకు అనిపించింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎవరు ఎఫిషియెంట్, మోర్ ఎఫిషియెంట్, ఎవరు ఈజీగా దాన్ని క్రాక్ చేయగలుగుతారు కేసు అనే వాళ్ళకు ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు వర్క్ నేను కాబట్టి పనిచేసే వాళ్ళకే పనిచేసే వాళ్ళకి దెబ్బలు పడతాయి, పనులకి రావాలనుకుంటారు కదా. నేను పోలీస్కి వస్తానే ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి. ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో చేయాలి కంపల్సరీ అనేసి ఏదో ఒకటి చేయాలని ఫస్ట్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఫస్ట్ ఆర్మీకి వెళ్దామని నా ఒపీనియన్ చాలా ఉండేది. బట్ నేను అక్కడ సెలెక్ట్ కాలేదు. మళ్ళీ సింగిల్ గా ఉంటూ కానిస్టేబుల్ జాబ్ ఉంటూ ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత ఎస్పీఎఫ్ అని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హైదరాబాద్లోనే డ్యూటీస్ ఉంటాయి చాలా వరకు. టెంపుల్స్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ వాటిలో డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ 20 నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అంటే అక్కడ డ్యూటీ చేసుకుంటే చదవడం అనేది చాలా ఇబ్బంది. డ్యూటీ చేయాలి, అర్థం కావాలి, చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. అబ్సెంట్ అయిపోయినందుకు చదువుకొని ఈ జాబ్ కొట్టడానికి ప్లాన్ చేయాలి. అది కూడా ఛాలెంజ్ చేసి జాబ్ కొట్టాను. అరే అబ్సెంట్ అయిపోతున్నావు, నీకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తావు, మళ్ళీ ఇదే కాన్స్టేబుల్ చేస్తా ఉంటే వాళ్ళు నేను కంపల్సరీ ఏదైతే మీరు అన్నారు కదా సార్ పనిష్ అనే విషయం చాలా స్ట్రగుల్ అవుతారని అన్నాను. నాకు కొంచెం ఫిజికల్ గా ఈవెంట్స్ నేను చేయగలుగుతాను, అంటే 100కి ఈజీగా 95 తెచ్చుకునే కెపాసిటీ ఉంది. సో ఆ కాన్ఫిడెంట్ తోటి నేను ఒక్కొక్క జాబ్ ఒకటి బయటకు వెళ్తాను అని చెప్పేసి చాలా చేసి బయటకు వెళ్తాను. ఇప్పటివరకు అయితే ఫస్ట్ మనం వెరీ హ్యాపీ. మనం ఏదైతే ఉన్నదో దాంతో సంతృప్తి పడడం వల్ల మనకి ఏది అవసరం లేదు అని ఫీలింగ్ ఉంటుంది కదా. వెరీ హ్యాపీ కాబట్టి నేను ఫర్దర్గా ఇది అట్లా అది అని నాకు చాలా శాస్త్రం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చేసుకోవడానికి జాబ్ వచ్చిన దానికి సాటిస్ఫైడ్ అండ్ నేను చేసే జాబ్కి న్యాయం చేయగలుగుతాను నా కాన్ఫిడెంట్. నా 20 బ్యాచ్ మీ అందరూ ఒకటే బ్యాచ్. అందరూ అంటే ఒకటే బ్యాచ్ అందరూ సార్ అయ్యారా? నాకు అంటే ఎప్పుడు మేము సినిమాల్లో మేము అలా ఉంటుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అంటే వెళ్ళమంటారు ఆ లోకల్ రౌడీ షీట్ లేకపోతే మేము రాస్తున్నాం కాబట్టి మామూలుగా మీకు తెలిసిందే. అండ్ పొలిటికల్ ప్రెజర్ మీ లైఫ్లో మీరు ఆఫీసర్స్ రావడం ఎస్పెషల్లీ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎక్కువ పొలిటికల్ ప్రెజర్ అంటే ఎస్ఐ స్టేషన్ ఈ పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఎలా దాన్ని సాల్వ్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకు పొలిటికల్ ప్రెజర్ వాళ్ళకి సపోజ్ వాళ్ళ మనుషులు అంటే వాళ్ళకి ఎలా మీరు సర్వీస్ చెప్పి మీ కేసుని ముందుకు తీసుకెళ్తారు? సపోజ్ ఒక వ్యక్తికి ఎలా న్యాయం చేయగలుగుతారు? ఉంటుంది సార్. కాకపోతే మన ఏఆర్ సివిల్ వాళ్ళకి చాలా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటాం. బయట సొసైటీలో ఉంటాం కాబట్టి మనం సివిలియన్స్ కి మనం ఎంతో కొంత వాళ్ళు కష్టాల్లో ఉంటారు కదా సార్, వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటుంది. మీరు ఉన్నదైనా బయట ప్రెషర్స్ కూడా రోడ్ షీటర్స్ కానీ కూడా ఎంతో కొంత ఉంటుంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ డ్యూటీస్ చేస్తాం. మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయని సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి అప్పుడు మీ ప్లేస్లో ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అంటే హెల్ప్ చేయలేకపోతున్నాను బాధ ఎలాంటి డ్యూటీ మీద అదే అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ సైడ్
చాలా సార్లు అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది చేయలేకపోతున్నాం చేయలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అప్పుడు మీ ఆలోచన షోలో వసంత రాబర్ట్ గ్రూప్లో పోయినప్పుడు ఎవరైనా ఏదైనా మర్డర్కి సంబంధించిన జరిగిన వాస్తవంగా జెన్యూనిటీ ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్గా వాస్తవంగా అక్యూజ్డ్ అయినప్పుడు కొంచెం ప్రోద్బలంతో కానీ డబ్బు ఉన్నటువంటి అహంకారంతో కావచ్చు, అంటే అంగబలం కావచ్చు, ధనబలం కావచ్చు, సందర్భాలు. బట్ మేము అక్కడ నాగాడి సిచ్యువేషన్ క్రైసిస్ అయిపోవడం వాళ్ళని చేసే రెస్పాన్స్ ఉంది. మనం ఏం చేస్తున్నామంటే అక్కడ నాగాడి ప్రొటెక్షన్ చేయాలని ఉద్దేశంతో మనం చూస్తాం. కానీ ఆ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే పోలీసులకు కావాల్సింది ఏంటంటే మా దగ్గర న్యాయం ఎవరు లేకున్నది నలుగురు ఏ విధంగా మనకు చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు మాత్రం మనం చూడగలుగుతాం. అటువంటి ఇన్ఫెక్షన్ కనుక మనం చేయగలుగుతాం. నలుగురు చెప్పింది మాత్రం మనం వినగలుగుతాం. కానీ ఇన్నర్గా వాస్తవాన్ని కనుక మనం గ్రహించలేదు. ఎందుకంటే మనకు కావాల్సిందంటే సాక్ష్యాలు కోర్టు కూడా మనం ప్రొడ్యూస్ చేసేది నలుగురు సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేస్తాం. నలుగురు సాక్ష్యాలు చెప్పినటువంటి విషయాలను మాత్రమే కోర్టు అనేది పరిగణలోకి తీసుకుంటుంది. అయితే దాన్నే మేము బేస్ చేసుకొని ఆ రికార్డ్ అంతా రాస్తారు, కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. దాని మీద మనకు జస్టిస్ అనేది ఇప్పుడు రావడం. కానీ ఇన్నర్గా మనకు అక్కడ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ పోయిన సందర్భం ఏంటంటే న్యాయం చెప్పడానికి మిగతా ఎవరు రాదు. ఎందుకంటే అనుకున్నటువంటి రాజకీయ ప్రోద్బలం కావచ్చు, అనుకున్నటువంటి డబ్బు బలం కావచ్చు, ధనబలంతో నేను చేస్తాను ఎప్పుడు కూడా న్యాయం చెప్పాడు. బాధితులు కూడా ఎప్పుడు కూడా న్యాయం చెప్పాడు. అతనికి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ మాలో ఉంటుంది. బట్ ఏంటంటే మేము దాన్ని న్యాయం చేయలేము. ఎందుకంటే న్యాయం చేయాలని తెలియాలంటే కోర్టు ఉంటుంది. బట్ ఆ ఫీలింగ్ అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అసలైనటువంటి నిజమైనటువంటి ఆ బాధితులు ఎవరైతే అన్యాయం అవుతుందని మా ఇందర ఫీలింగ్ ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా ఏంటంటే మేము చేయలేము. ఎందుకంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే కోర్టుకు కావాల్సింది ఏంటంటే సాక్ష్యాధారాలు కానీ వాళ్ళే కావాలి, అదే ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటంటే మా కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటే న్యాయం చేయడానికి పరిస్థితి ఆ బాధితునికి ఎవరు కూడా ముందు వచ్చి చేయలేడు కదా. మేము పోలీసులు ఇన్ఫార్మ్ ఏంటంటే అక్కడ డ్యూటీలో ఉన్నాడు. కానీ డ్యూటీలో ఉన్నాడు ఎంత చెప్పినా కానీ కోర్టు ఉన్నది కనుక అది ఎప్పుడు కూడా అది కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కాదు. పోలీసులు ఎప్పుడు కన్ఫెషన్ దానికి కోర్టు కానీ అంగీకరించి ఎవరు చెప్పాలి లైవ్ విట్నెసెస్ ఎవరైతుందో కోర్టు చెప్పినప్పుడు మాత్రమే ఆ బాధితునికి న్యాయం జరుగుతుంది. కానీ ఆ బాధితునికి న్యాయం జరగాలంటే కనుక విట్నెసెస్ ఎవరు చెప్తారంటే బాధితునికి చెప్పారు. అక్యూజుడు పరంగా మాత్రమే వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్యూజుడు ఇక్కడ కోర్టు నుంచి అన్ని వీక్ కోర్టు కారణం ఏంటంటే అక్యూజుడు పరంగా తనకు ఉన్నటువంటి వారనే వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి బాధితులు అన్యాయం జరుగుతుంది. పోలీసులు మేము వేస్తున్నాం కాబట్టి ఉంటాయి న్యాయం అలాంటి ఉండే సందర్భం ఉంటుంది. వాళ్ళని మేమేం చేయాలి. ఎందుకంటే చట్టం భయాన్ని కాబట్టి చెప్పలేని సిచ్యువేషన్ మన ఏంటంటే మనసులో ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఫస్ట్ టైం మనం కలిసి కలుస్తారు. కానీ మనతో ఏదైనా సహాయం చేయగలరు. న్యాయపరంగా మాత్రం సలహా మాత్రం ఇవ్వగలరు. ఇట్లా వెళ్ళి ఎందుకంటే మీకు ఏముంటుంది నాకు ఎవిడెన్స్ ప్రధానంగా ఉంటుంది కనుక మానుంటే ఎవిడెన్స్ మాత్రం ప్రొడ్యూస్ చేసి చెప్పగలుగుతాము. మ్యాక్సిమం 99% అలాంటి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అది ఎవిడెన్స్ లేటెస్ట్ మనం చూసుకున్న టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి దాని పరంగా అందుకే మనం ఎవరు కూడా ఈ బాధితున్న ఎవరు కూడా మనకి అన్యాయంగా జరగదు. అందుకే ఒక కోర్టు మూట ఉంటుంది. 100 మంది బాధితులు నిర్దోషులు లేదా దోషులు తప్పించుకున్నా మంచిది. కానీ ఒక నిర్దోష అంటోడు తప్పించుకోవడానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మనం కోర్టు మీద తీసుకొచ్చాం. ఎందుకు అంగబలం ఉన్న వారికి డబ్బు బలం ఉన్నవాడు ఎవరైతే కనుక వాళ్ళ డిస్కస్ విట్నెసెస్ చెప్తుందో అది కాకుండా కనుక పోలీస్ పరంగా మీట్ చేసేవాడు ఏం చేస్తామో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకున్నా కూడా బాధితులకు న్యాయం చేసే పనికి మాత్రం చేయగలుగుతాం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక సినిమా చూస్తున్నాం. ద 100 అంటే మీరు ఏమొస్తుంది ఏమనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో పెట్టింది 100 అనగానే 100 అనగానే ఏ ఆపదలో ఉన్నా కూడా 100 అనేది డైరెక్ట్ చేస్తే ఎట్ ఏ టైం నుండి మీ యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము ఎల్లెవెల్లర్ అడిగి ఉన్నామని చెప్పి పెట్టినప్పుడు ఆన్సర్ ఇంకేమైనా 100 ఉందా? 100% అనేది లింక్ ఉంటుంది. కొంతమందికి వర్క్ 200% చేసిన 300 చేసినాడు నాట అది ఎవరికి 200 ఫిక్స్ 100% అనేది ఇట్స్ అ ఫైనల్ అనేది నా 100 అంటే ఎమర్జెన్సీ ఎనీ ఎమర్జెన్సీ మెనీ కానీ ఇవరే కానీ ఎనీ టైం 24/7
పగలు రాత్రి ఏ తేడా లేకుండా 100% ట్రై చేస్తాము. అంటే అన్ని కోర్స్ భాషలో ట్రై చేస్తామనుకోండి విదిన్ 10 to 20 minutes పోలీస్ అంటే మీరు అనుకున్నది డైలీ 100 అట్లా ఆ విషయం చెప్తున్నారు. ఇందాక సారా చాలా మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక దోషి శిక్ష పడదు అనే ఉద్దేశం న్యాయపరంగా 100 అనే ఫీలింగే ఒక హెల్ప్ ఆ వారికి ఒక సహాయం కావాలి అనే ఫీలింగ్ అయితే 100లో కనిపిస్తుంది.